ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానం చదువుకుందాం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండచేస్తుందను అని ప్రభు తన మాటను వాగ్దానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినమును ఏ రీతిగా ప్రారంభించి ఉన్నారు? ఎటువంటి కృంగిన స్థితిలో ఉండి, ఆర్థికమైన అనేక రకాల పరిస్థితుల్లో ఉండి ఈ దినాన్ని నువ్వు ప్రారంభించి ఉండొచ్చు. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన నిన్నెంతగానో ప్రేమించిన దేవుడై, నీ యందు జాలి దయగలిగిన దేవుడై ఈ వాగ్దానం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. వాగ్దానానుసారమైన కృపను పొందుకున్నట్లుగా దేవుని సన్నిధితో ఈ దినాన్ని ప్రారంభించు. ప్రతి విషయంలో నీకు నెమ్మది, సంతోషం, సమాధానం కలిగినట్లుగా నీకు ఆయన వాక్కు ద్వారా ధైర్యాన్ని, బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయన కృప నిత్యము నీకు తోడుగా ఉండినట్లుగా దేవుని వాక్యమందలి, వాగ్దానమందలి విశ్వాసంతో ఈ దినాన్ని ప్రారంభించు. ఆయన కృప నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండుగాక. ప్రార్థన. తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. ఈ దినమున మీ ప్రియులకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి, ఎందరైతే మ్యారేడ్ అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో దీవించి ఆశీర్వదించమని వేడుచున్నాను తండ్రి. ఆమేన్.